న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అరాచకాలకి టీడీపీ తెరతీసింది. ఆర్కే రోజా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ జీవై లీడర్ ప్రెస్ మీట్. ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్. అభిషేక్ కు ముఖేష్ అంబానీ స్టాండింగ్ ఓవేషన్. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అరాచకాలకి టీడీపీ తెరతీసింది. 7 నెలల్లో ప్రజలు అసహించుకున్నారని అర్థమై చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. కనీసం ఇకనైనా ఈసీ స్పందించి ఎన్నికల్లో కూటమి నేతల దురాగతాలపై చర్యలు తీసుకోవాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు, అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈ రోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతి కమిషన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. మీరే 4-5 వేల పేజీల నివేదిక ఉంది అన్నారు. మరి 1000 పేజీల నివేదికను ఉదయం 4 గంటలకు పెట్టి మళ్ళా 10 గంటలకు అసెంబ్లీ పెడితే
వేల పేజీలు శాసనసభ్యులు ఎట్లా చదువుతారు, ఎట్లా చర్చిస్తారు? చదవకుండానే చర్చను మమ అనిపించి అసెంబ్లీలో మీకు ఎంత ప్రేమ ఉంది, 7 తారీఖు 6 తారీఖు తీసుకొచ్చినాం, 5 తీసుకొచ్చినాం, 5 తారీఖు 4 తీసుకొచ్చినాం, 4 తారీఖు నాడు పెట్టి క్యాబినెట్ ఆమోదం చెప్పినాం, అయిపోయింది అనేటట్లు చేయడంలో అంతర్యం ఏముంది అని అడుగుతాను మేము. పచ్చి అబద్ధం. ఈనాడు టెక్నాలజీ ఉంది, ఈసీఎల్ కంపెనీలు ఉన్నాయి, కంప్యూటర్ చాలా ఉన్నాయి, ల్యాప్టాప్లు చిన్న ట్యాబ్లు ఉన్నాయి. మీరు ట్యాబ్లు ఇచ్చి టీచర్లకు మొత్తం తెలుసు, చదువుకునే వాళ్ళతో చేయించిన అంటారు కదా, మీరు ట్యాబ్లు ఇచ్చి ట్యాబ్ ద్వారా సేకరించి ఇమ్మీడియట్గా సేకరించినటువంటి డాటా క్షణాల మీద సర్వర్కి వచ్చేటట్టు చేసుకొని ఇమ్మీడియట్గా ఇచ్చే అవకాశం మీకున్నా, కాగితాలు ఇచ్చి కొన్ని ప్లేస్లలో ఏమి నింపనిక సౌరాలలో కూడా పంపించి, ప్రైవేటులను పంపించి, ఆయాలను పంపించి మీరు అడావుడి చేసి తప్పుల తడక అక్కడ ఎవరు సర్వే చేయకపోయినా చేసినట్లు మీరు అడావుడి చేసి ఇలా మరొకసారి బీసీలను మోసం చేయడానికి, ఎలక్షన్లో గెలవడానికి ఇది ఒక కుట్ర. మీరు జరగబోయేది మేము చెప్తాం. మీరు ఏం చేస్తారంటే అసెంబ్లీ తీర్మానం చేస్తారు, ఇగో సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాము, ఇగో సుప్రీంకోర్టులో ఇట్లా అడ్డంకులు ఉన్నాయి, చేయనీకి రాదు, సుప్రీంకోర్టులో 50% మించొద్దని చెప్పింది కనుక మేము చేసినాం, ఇక కేంద్రం మీద దొబ్బేస్తాం అని అనుకుంటున్నాం. ఇలా 42% రిజర్వేషన్ అమలు చేయడంలో మీరు బీజేపీ సహకారం తీసుకొని ఏం చేస్తారో తెలియదు. చాలా అంశాల్లో ఢిల్లీకి పోతున్నారు. ఇప్పటికీ నెలకు 3 సార్లు పోయి ఇచ్చిండ్రు, 100 సార్లు ఏం పోయినరంట. మరి ఎన్నిసార్లు పోయినరు మరి? అందరూ ముఖ్యమంత్రి గారే 40 సార్లు 30 సార్లు అన్నారు. మరి మంత్రులు, ముఖ్యమంత్రులు చాలామంది పోతున్నారు, కేంద్రంలో మంత్రులను కలుస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారో? మాకు కావాల్సింది 42% రిజర్వేషన్, మాకు కావాల్సింది సరైనటువంటి నివేదిక. హడావుడి చేసి ప్రజలను మోసం చేయొద్దు. దయచేసి బీసీలు ఎవరైతే అక్కడ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే ప్రభుత్వం వల్ల ప్రజలల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు చూస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎన్ని బాధలు పడుతున్నారో. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ జీవై లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిలికి పడుతున్నది. అంత గొప్పగా కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ ప్రజలు అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలంతా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడుతున్నారు. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. రేపో మాపో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపుకోవాలా, మరి ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీల నుంచి ఎట్లా తప్పించుకోవాలనే ఆలోచన చేస్తూ కాంగ్రెస్ పార్టీ మొన్న నిన్న ఈరోజు బడ్జెట్ మీదనే అన్ని జిల్లాలలో ధర్నాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. అసలు ఏమన్నా మీకు ఇంకింతగానం ఏమైనా ఉన్నదా, తెలివేమన్నా ఉన్నదా? బడ్జెట్ ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ప్రవేశపెడతారు, ఏ రకమైనటువంటి పద్ధతులు వస్తాయి, ఏ రకంగా బడ్జెట్ దాని యొక్క విధానం ఉంటుంది అనేది ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమన్నా సోయి ఉండి మాట్లాడుతున్నారా అనేది మాకు అనుమానం వస్తున్నది. గొప్పగా మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ రాష్ట్రం పేరు లేదు, తెలంగాణ రాష్ట్రం పేరు లేదు అని ఏదో మసిబూసి మారడికాయ చేసే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పేర్లు ప్రస్తావించిర్రా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు కేటాయిస్తున్నామని చెప్పిండ్రా?
మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు దేశ ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంత గొప్పగా బడ్జెట్ లేదు. సామాన్య ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఉన్నది, ప్రతి ఒక్క సెక్టార్ని ఆదుకునే విధంగా ఉన్నది అని ప్రజలంతా ముక్త కంఠంతో మేధావులంతా కూడా మాట్లాడితే ఈ చేతగాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చారు కదా మీరు 6 గ్యారంటీల పేరు చెప్పి, ఆ 6 గ్యారంటీలు మీరు ఎట్లా అమలు చేస్తారో ముందు అమలు చేసే ప్రయత్నం చేయండి. 14 నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ప్రత్యేకంగా రేపు శాసనసభ సమావేశం పెట్టి బీసీలను ఏ రకంగా మోసం చేయబోతున్నారో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియదా మీకు? కామారెడ్డి డిక్లరేషన్లో ఈరోజు 42% ఇస్తాం, మా పార్టీ అధికారంలోకి రావడమే ఆలస్యం. ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ నమస్కారాలు. నిన్న ఢిల్లీలో బీజేపీ పార్టీకి ఎన్డీఏకి ఎందుకు ఓట్లేయాలో చెప్పడానికి వచ్చాను. ఢిల్లీ మన రాజధాని, మనందరి ఆత్మ గౌరవం. ప్రపంచం మొత్తం భారతదేశానికి వస్తే మొట్టమొదటి వచ్చే ఢిల్లీకే వస్తారు. ఢిల్లీ చూసినప్పుడు అందరిలో కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది. అలాంటి ఢిల్లీ ఈ 10 సంవత్సరాలు ఒక పొలిటికల్ ఫెయిల్యూర్ మోడల్తో ఢిల్లీ సతమతమయ్యే పరిస్థితి వచ్చింది. హైయెస్ట్ పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. అది వెదర్ పొల్యూషన్ కానీ, పొలిటికల్ పొల్యూషన్ కానీ. మనం చేసే పనులు ఫలితాలు ఇవ్వకపోతే బెటర్ వే ప్రజల్ని పొల్యూట్ చేసేయడం, అన్నీ అవి ఇవి చెప్పేసి. ఢిల్లీలో మీరు చూస్తే, గల్లీలో చూస్తే మురికి నీరు పోయే పైప్ లైన్లు, మంచినీరు పోయే పైప్ లైన్లు రెండు కలిసిపోయి కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఢిల్లీలో ఎక్కడ చూసినా అశుభ్రమైన ఇది ఉంది. యమున టోటలీ పొల్యూట్ అయిపోయింది. ఎయిర్ పొల్యూషన్ అయితే ఇంకా భరించరాని స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయినాయి. ఢిల్లీకి ఎవడు రావాలన్నా వచ్చే పరిస్థితులు లేరు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఈరోజు బీజేపీ వెల్ఫేర్ ఇస్తున్నారు, డెవలప్మెంట్ హామీ ఇచ్చారు. అదే సమయంలో ఎంపవర్మెంట్కి కూడా నాంది పలికారు. ఈ బడ్జెట్ కూడా 2025-26 ఆ దిశగా ముందుకు పోతున్నాయి. వికసిత్ భారత్ ఈజ్ ఎ రియాలిటీ. నరేంద్ర మోడీ హ్యాస్ ప్రమోటెడ్ ఇండియా. చాలా బాగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే దావోసుకు పోతే ప్రతి ఒక్కరూ ఇండియా గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాషన్ అయింది. గ్రీన్ ఎనర్జీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. అవి రెండు కూడా వినూత్నమైన పాలసీలు పెట్టి మోడీ గారి గవర్నమెంట్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్నా. తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషులు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ. అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇంగ్లాండ్తో ఆదివారం ముంబైలో జరిగిన 5వ T20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ భారీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. తొలి 50 పరుగులు చేయడానికి 17 బంతులు ఆడిన అభిషేక్ తర్వాతి 50 రన్స్ చేసేందుకు 20 బంతులు ఆడాడు.
మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో ఏకంగా 13 సిక్సర్లు నమోదు కావడం చూస్తుంటే ఇంగ్లీష్ జట్టు బౌలర్లను అభిషేక్ ఎలా ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు. అయితే అభి అర్ధశతకం చేసిన సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం దర్శనమిచ్చింది. మ్యాచ్ తిలకించేందుకు స్టేడియంలోనికి వచ్చినటువంటి రిలయన్స్ అధినేత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ నిల్చొని మరీ చప్పట్లు కొట్టారు. ఇలా అంబానీ అభిషేక్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ ఉన్నారు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 247 పరుగులు భారీ స్కోర్ చేసింది. ప్రత్యర్థి ఇంగ్లాండ్కు 248 పరుగులు కొన్నంత లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 247 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కేవలం 97 రన్స్కే ఆలౌట్ అయింది. దాంతో సూర్యకుమార్ సేన ఏకంగా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 5 టీ20ల సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాపై భారీగా సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ EUకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. EU తమతో దారుణంగా వ్యవహరించిందని, దానిపై సుంకాలు విధించక తప్పదని పేర్కొన్నారు. ట్రంప్ హెచ్చరికలపై EU కూడా తీవ్రంగానే స్పందించింది. ట్రంప్ ఉన్నంత పని చేస్తే తాము కూడా గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూనే చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణకు పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది. 27 దేశాల యూరోపియన్ యూనియన్పై సుంకాల విధింపు గురించి ఆలోచిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు ట్రంప్ బదిలిస్తూ EUపై సుంకాలు విధిస్తాం, మీకు నిజమైన సమాధానం కావాలా లేక రాజకీయపరమైన సమాధానం కోరుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. యూరోపియన్ యూనియన్ తమను దారుణంగా ట్రీట్ చేసిందని ఆయన విమర్శించారు. ట్రంప్ తన మొదటి విడత పదవీ కాలంలోనే యూరోపియన్ యూనియన్ స్టీల్, అల్యూమినియం ఎగుమతులపై కూడా భారీగా సుంకాలు విధించారు. ఇది EUతో వాణిజ్య యుద్ధానికి దారితీసింది. ప్రతిగా యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి ఎగుమతి అయ్యే విస్కీ, మోటార్ సైకిళ్లు సహా పలు వస్తువులపై కూడా సుంకాలు విధించి ప్రతీకారం తీర్చుకుంది. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలంలోని 2 రోజుల క్రితం NGNRGS 18 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు నియమించిన పోస్టులకు కొన్ని అనివార్య కార్యాల వలన నిలుపుదల చేసినట్లుగా పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు వారి యొక్క కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు. అందరికీ నమస్కారం అండి. పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలానికి సంబంధించి ఒక 2 రోజుల క్రితం MGNRGS ఫీల్డ్ అసిస్టెంట్లని నియమించడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ 18 ఫీల్డ్ అసిస్టెంట్లని రద్దు చేయడం జరుగుతుంది. దయవుంచి అధికారులు, నాయకులు కూడా గమనించాల్సింది కోరుతున్నాం. మళ్ళీ ఈ కార్యాచరణ, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇది అయిన తర్వాత మళ్ళీ దీన్ని పునరుద్ధరించి పరిశీలించి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ నియమించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలానికి సంబంధించి ఒక 2 రోజుల క్రితం MGNRGS ఫీల్డ్ అసిస్టెంట్లని నియమించడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ 18 ఫీల్డ్ అసిస్టెంట్లని రద్దు చేయడం జరుగుతుంది. దయవుంచి అధికారులు, నాయకులు కూడా గమనించాల్సింది కోరుతున్నాం. మళ్ళీ ఈ కార్యాచరణ, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇది అయిన తర్వాత మళ్ళీ దీన్ని పునరుద్ధరించి పరిశీలించి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ నియమించడం జరుగుతుంది. బెల్లంపల్లికి విచ్చేసిన మారుపేర్ల నాయకులకు పూలమాలలతో స్వాగతం పలికి వారికి మద్దతుగా పాదయాత్రలో పాల్గొని బెల్లంపల్లి తిలక్ స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వెళ్లడం జరిగింది. అనంతరం అంబేద్కర్కి పూలమాలలు వేసి మారుపేర్ల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మారుపేర్ల కార్మికులకు, వారి పిల్లలకు వెంటనే న్యాయం చేయాలి, వారి యొక్క న్యాయమైన డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి, అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది. మారుపేర్ల కార్మికుల యాత్రకు విచ్చేసిన నాయకులకు మద్దతుగా నిలుస్తున్నాం. ఈరోజు సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల గురించి ఈ యొక్క పాదయాత్ర మేము మన గోలేటి కాడ నుంచి వెళ్ళి ప్రారంభించి కొత్తగూడెం వరకు మా యొక్క విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యాన్ని కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే
ఉన్నదో ఆ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను ఎంపీలను కోరుతున్నాము. దయచేసి అన్న ఆ రోజు ఎలక్షన్ మూమెంట్లో మీరు మాకు చేసినటువంటి ఒక హామీ ఏదైతే మారుపేర్ల విషయాన్ని పేరు మార్పిడి ఈ రోజు వచ్చింది కాదు, వెనుకటి నుంచి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి మేము వెంటనే చేస్తామన్నారు. మొన్న సీఎం సభ పెద్దపల్లి మీటింగ్లో కూడా మాకు సంబంధించిన ఐటీ మినిస్టర్ గారు కూడా మాకు న్యాయం చేస్తాను త్వరలో అన్నారు. కానీ ఆ ఫైళ్ళు ఎక్కడైతే ఉన్నాయో మేము తెలుసుకుంటే అవి ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉంటున్నాయి. దయచేసి సార్ మీరు చొరవ చూపితే మీరు ఒక 2 నిమిషాల పని మీరు ఒక ఫోన్ చేసి సింగరేణి యాజమాన్యానికి సంబంధించిన సిఎన్ఎండి బలరాం సార్ గారు చెప్పినట్టయితే ఆ లీగల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అని అంటున్నారు. వెనుకని చూసుకుంటే లీగల్ డిపార్ట్మెంట్గా ఎలా అవుతాయి? ఆ రోజు 30 సంవత్సరాలు మా ఫాదర్లు సింగరేణి చేయలేదా? చేసినప్పుడు మేము ఉద్యోగాలు మా తండ్రులు చేసినప్పుడు మేము హాస్పిటల్లో ఏదైనా ఇబ్బందులు అయినప్పుడు వారి యొక్క కొడుకు లెక్క మాకు ట్రీట్మెంట్ చేయలేదా? ఈరోజు మీరు కొడుకు కాదని చెప్పేసి మమ్మల్ని నిలదీస్తున్నారు. మేము కాదా అని చెప్పేసి సింగరేణి యాజమాన్యానికి తెలియదా? మీకు కూడా కార్మిక సంఘాలకు కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న నాయకులకు తెలియదా? దయచేసి ఈ యొక్క మొన్న మాదాన్లో శ్రీధర్ అనే వ్యక్తి ఒక అన్న ఇదే ఉద్యమం చేసి ఇదే పోరాటం మారుపేర్ల విషయం పైన పోరాడి వాళ్ళ తండ్రిని కోల్పోయాడు. 11 రోజులు కాకముందుకే ఈ అన్న కూడా చనిపోవడం జరిగింది. ఈరోజు అన్న కోసం మా కోసం రేపొద్దున మేము కూడా చనిపోయే పరిస్థితికి వస్తుందా అన్న భయాందోళన ఉంది. ఈరోజు మేము రోడ్డుకి ఎక్కినా కూడా అసలు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దయచేసి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ మేము దయచేసి కోరుకునేది మాకు మద్దతుగా మీరు వచ్చి క్యాబినెట్లో మాట్లాడి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి తక్షణమే సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని మేము కార్మికుల పక్షాన అన్ని కార్మికుల సంఘాలు కూడా మాకు మద్దతు ఇస్తున్నాయి. మేము ఇక్కడ బెల్లంపల్లి మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. గోలేటి కానుంచి కొత్తగూడెం 300 కిలోమీటర్ల మా ప్రయాణంలో అన్ని కార్మిక సంఘాలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మద్దతు మేము కోరుతున్నాము. ఆడపిల్లలు కూడా ఈరోజు రోడ్డు ఎక్కి చేస్తుంటే మాకు మద్దతు ఇవ్వడానికి మీరు రావాలని నేను కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అరాచకాలకి టీడీపీ తెరతీసింది. ఆర్కే రోజా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ జీవై లీడర్ ప్రెస్ మీట్. ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్. అభిషేక్ కు ముఖేష్ అంబానీ స్టాండింగ్ ఓవేషన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.